హలో గైస్, ఈరోజు పొద్దున నాతో ఒకడు నీకేంద్రా కంటెంట్ క్రియేషన్ చేస్తున్నావు, కంటెంట్ క్రియేషన్ చాలా ఈజీ కదా అన్నాడు. ఇప్పుడు నేను ఎట్ట కంటెంట్ క్రియేషన్ చేస్తానో చెప్తా. అది ఇంత మటుకు ఈజీనో నువ్వు ఈ వీడియో మొత్తం చూసి ఆ తర్వాత లాస్ట్లో చెప్తా చూడు. ఫస్ట్ బాగా ఆలోచించి రేపు ఏం రీల్ తీయాలనేది ఒక స్క్రిప్ట్ రాసుకొని పేపర్లో దాంట్లో మంచి మంచి డైలాగులు రాసి దాంట్లో నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత నా సెల్లులో క్లారిటీ రాదని వీడియో మహిమ సెల్లు తీసుకుని దాంట్లో 30-40 వీడియోలు రికార్డ్ చేయొచ్చు. దాంట్లో ఒక వీడియో అయితే బాగుంటుంది. ఆ వీడియోని తీసుకొచ్చి ఎడిటింగ్ చేసుకున్నామంటే మన సెల్ అయితే సపోర్ట్ చేయదు ఎడిటింగ్. కాబట్టి ఇంట్లో మా అన్నగాంతి పీసీ ఉంటే వాడిని అడిగి దాన్ని ఎట్లా యూజ్ చేయాలనో ఏం కథనో అదల్లా యూట్యూబ్ని అడిగి తెలుసుకొని దాన్ని యూజ్ చేసేది నేర్చుకొని ఆ తర్వాత దాంట్లో ఎడిటింగ్ యాప్లు ఈ పంచాయతీలు ఎక్కించుకొని దాంట్లో ఎడిటింగ్ చేసేసరికి రాత్రి అవుతుంది. మళ్ళీ పొద్దున్నే లేచి మా కొంపలకి అయితే సిగ్నల్ రాదు కాబట్టి పొద్దున్నే కాల కట్టవిందికి పోయి ఆడిపోయి వీడియోలు అప్లోడ్ చేసి ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొద్దిసేపటికి బ్యాడ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఇంతమంది ఇన్ని రకాలుగా అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతుంటారు, నీకెందుకు రీల్స్ అది ఇది అని పంచాయతీ. అయినా సరే అవన్నీ లెక్క చేయకుండా నాకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారనే నమ్మకంతో కంటెంట్ క్రియేషన్ చేసి ఇంకా కొంపలో కూడా ఈ వీడియోలు తీసే పంచాయతీ గురించి అయితే తెలియదు. వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా వీడియోలు ఎడిటింగ్ చేస్తా. అలా నా ఫాలోవర్స్ని అయితే మన వీడియోలో ఏమన్నా మైనస్ పాయింట్లు ఉన్నాయేమో అడుగుతా. వాళ్ళు చెప్పిన మైనస్ పాయింట్లను తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోకు దానిని ఇంప్రూవ్ చేసి పంచాయతీ పెడతాం. మళ్ళీ ఈ యూట్యూబ్లో అయితే ఇన్స్టాగ్రామ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ కాదు. తర్వాత యూట్యూబ్ లైబ్రరీ అని ఒకటి ఉంటుంది, దాంట్లోకి పోయి సాంగ్ డౌన్లోడ్ చేసుకొని వేరే మ్యూజిక్ అయితే దానికి యాడ్ చేయాలా. యాడ్ చేసిన తర్వాత దాంట్లో కూడా వ్యూస్ రావు అసలు. ఏదైనా సరే నాకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారని నేను నమ్మకంతోనే కంటెంట్ క్రియేషన్ చేస్తా. ఇంత చేసినా సరే ఎప్పుడు సక్సెస్ అవుతామో కూడా తెలియదు మనకైతే. అయినా సరే ఆపకుండా కంటెంట్ క్రియేషన్ చేస్తానా. ఇప్పుడు చెప్పు, కంటెంట్ క్రియేషన్ ఈజీనా? నీకేం తెలుసని అంటావు? నీకేం తెలుసని ఈ ఫీల్డ్ గురించి నీకేం తెలుసని కంటెంట్ క్రియేషన్ సో ఈజీ అని చెప్తావు నువ్వు. తెలియకుండా మాట్లాడకండి ఊరికే.